అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. 2001 సెప్టెంబర్ 11న అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడులు జరిగాయి. ఆ రోజున అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థకి చెందిన 19 మంది ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. 2 విమానాలు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఢీకొట్టి ఆ టవర్లు పూర్తిగా కూలిపోయాయి. 3వ విమానం పెంటగాన్ అమెరికా రక్షణ శాఖ భవనంపై ఢీ కొట్టబడ్డది. దీని వలన భారీ నష్టం మరియు ప్రాణ నష్టం సంభవించింది. 4వ విమానం పెన్సిల్వేనియాలోని ఓ పొలంలో పడిపోయింది. ఎందుకంటే ధైర్యవంతమైన ప్రయాణికులు దుండగులను అడ్డుకున్నారు కాబట్టి. ఈ ఘోర దాడి తరువాత అమెరికా వార్ ఆన్ టెర్రర్ను ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చర్యలు, భద్రతా చట్టాలు, విమానాశ్రయ తనిఖీలు పూర్తిగా కఠినతరమయ్యాయి. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా భయాన్ని, అపరిచిత అనుమానాలను పెంపొందించింది. 9/11 దినం చారిత్రక మలుపుగా గుర్తించబడింది. ఇది అంతర్జాతీయ భద్రతా విధానాలను పూర్తిగా మార్చివేసింది. సెప్టెంబర్ 11, 2001 నాటి ఉగ్రదాడుల తరువాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇస్లామోఫోబియా పెరగడం, ముస్లింలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో అనేక చోట్ల భయంతో, ద్వేషంతో చూడడం పెరిగింది. విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీలు, ముస్లింలను అనేక దేశాల్లో ముఖ్యంగా అమెరికాలోని విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా తనిఖీ చేయడం నిత్య జీవితం అయిపోయింది. మసీద్లు, ముస్లిం సంఘాలపై గూఢచర్యం. అమెరికాలో న్యూయార్క్ పోలీస్ విభాగం మసీద్లు, ముస్లిం సంఘాలపై గూఢచర్యం నిర్వహించి మానవ హక్కుల ఉల్లంఘన కలిగించింది. ముస్లిం మహిళలపై ప్రత్యేక వేధింపులు. హిజాబ్ ధరించడం, ముస్లిం సంప్రదాయాలను పాటించడం వల్ల ముస్లిం మహిళలు ఎక్కువగా లక్ష్యంగా మారి వివక్షలు, దాడులు ఎదుర్కొన్నారు. రేషియల్ ప్రొఫైలింగ్ పెరగడం, ముస్లింలను ఉగ్రవాదకారులుగా అనుమానించి ప్రత్యేక రకంగా గమనించడం, స్వేచ్ఛను పరిమితం చేయడం సామాన్యమైంది. ఉగ్రవాద సంబంధిత అనుమానాలు, ప్రతి ముస్లిం వ్యక్తిని ఉగ్రవాదితో సమానంగా ఊహించడం ప్రారంభమైంది. ఈ కారణంగా సామాజిక ఒత్తిడులు పెరిగాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.